వాళ్ళు ప్రసాదాలు పెట్టడానికి ప్రసాదాలు మంచిగా. 50% ఆఫ్ ఉంది అంటే ఎంత వస్తుంది? సో చూడడానికి ఇది కాట్ లాగా ఉంది. వెరీ గుడ్. దాంట్లో ఏం పడతాయి అక్క? ఇది హైదరాబాద్లోనే ది మోస్ట్ ఫేమస్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. సనత్ నగర్లో ఉంటుంది. అగ్రోమెక్ వాళ్ళది 5 యూనిట్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే యూనిట్ 1, 2, 3, 4, 5 ఉంటుంది. ప్రతి యూనిట్ ఒక మాల్ లాగా ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది అనమాట. సో ప్రతి యూనిట్లో 3 to 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్‌లో యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్‌లో స్టీల్ ఉంటాయి. ఇంకొక ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్, ఇంకొక ఫ్లోర్‌లో బ్రాస్ కలెక్షన్స్ అండ్ పూజకి సంబంధించిన ఐటెమ్స్ అలా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది అగ్రోమెక్‌లో యూనిట్ 2 అండి. మన స్టీల్‌కి సంబంధించినయన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంటికి సంబంధించినవన్నీ. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ రీజనబుల్‌గానే ఉంటుంది. హోల్‌సేల్‌గానే ఉంటుంది. ఇది చూసారా? అంటే 650 ఉంది యాక్చువల్ ప్రైస్. కానీ 50% ఆఫ్ ఉంది. అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడతారు. అండ్ ఒక్కొక్కసారి కేజీల్లాగా కూడా ఇస్తారంట. ఎప్పుడైనా ఒకసారి ఆఫర్ ఉన్నప్పుడు లైక్ ఎప్పుడు పెడతారో తెలీదు. బట్ ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు కేజీలాగా ఇస్తారు. లైక్ 50% ఆఫర్ పెడతారు. అంటే హోల్‌సేల్‌లోనే ఇంకా ఆఫర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంత కలెక్షన్ మనకి వేరే దగ్గర దొరకకపోతుండొచ్చు. మేబీ బేగం బజార్‌లో అయితే అస్సలు దొరకదు ఇంత కలెక్షన్. వాళ్ళు ఉన్నయే మనకు చూపిస్తూ ఉంటారు గానీ, ఇంత కలెక్షన్ కావాలి అనంటే అట్‌లీస్ట్ మనం ఒక 10 షాపులైనా తిరగాల్సొస్తది. 10 షాపులు తిరిగినా గూడా ఒకవేళ మనకు బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే మనం బేగం బజార్‌కి పోయినా ఒకటే, మన ఇంటి పక్కన షాప్‌లో కొన్నా ఒకటే. ఎందుకంటే మనకు బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే బేగం బజార్‌కి పోయినా గూడా వేస్ట్ అనమాట. అక్కడ ఎంత బార్గెయిన్ చేస్తే అంత. సో, అలాంటి స్కిల్స్ లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు అయితే ఇలాంటి షాప్స్‌కి అంటే ఇలాంటి మాల్స్‌కి రావచ్చు. దానికన్నా తక్కువ బెటర్ ప్రైజెస్‌కున్నాయన్నమాట. అండ్ డిజైన్స్ కానీ, వాటి మోడల్స్, వాటి డీటెయిలింగ్ అసలు ప్రతీదీ ఏదైనా పట్టుకున్నా గూడా వాటి వెయిట్ అంతే బరువుగా ఉన్నాయి. ఏది లైట్ వెయిట్‌గా లేదు. ప్రైజెస్ తక్కువ కదా! మేబీ లైట్ వెయిట్‌లో ఉంటుండొచ్చు అని అనుకోకండి. ఎంత తక్కువ ప్రైస్ అయినా సరే చిన్న ఐటెమ్ గూడా వెయిట్ ఎక్కువనే ఉంది. సో, మనం పెట్టొచ్చు యాక్చువల్లీ. అంటే బయట దానికన్నా ఒక రూ. 10 ఎక్కువున్నా గూడా మనం పెట్టొచ్చు. అంత బాగున్నాయి కలెక్షన్స్. ఇవన్నీ హాట్ బాక్సెస్ అండి. పట్టుకుంటే మాత్రం హెవీ వెయిటే ఉన్నాయి. ప్రైజెస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి. అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు గదా! ప్రైజెస్ అంత తక్కువున్నాయన్నమాట. లైక్ అరౌండ్ ఇవన్నీ 1200-1800 మధ్యలో ఉన్నాయి. మనకి 1200-1800 మధ్యలో ఇలాంటి హాట్ బాక్సెస్ ఇలాంటి ఫినిషింగ్‌లో వస్తాయా చెప్పండి? అస్సలు రావు. వచ్చినా గూడా ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి. ఒకవేళ దీనికన్నా ప్రైజెస్ తక్కువుంటే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అసలు అంటే హాట్‌గా ఉండవన్నమాట. ఏదో హాట్ బాక్స్ అంటే హాట్ బాక్స్ లాగా ఉంటుంది. ఇది వాటర్ పోసుకోవడానికి బింద. చాలా హెవీ వెయిట్ ఉన్నాయి. ప్రైజెస్ గూడా నార్మల్‌గానే ఉన్నాయి. రీజనబుల్‌గా లైక్ 2000 అలా ఉన్నాయి. ఇది లోపల నుంచి స్టీల్ ఉంది. బయట నుంచి మట్టి కోటింగ్ లాగా ఉంది. అంటే మనకి మట్టి కుండలాగా ఇచ్చారు డిజైన్. ఇది గూడా హెవీ వెయిటే ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 2700 ఉంది అది. ఇక్కడ ప్రతి కలెక్షన్ చూసారు గదా! అసలెంత డీటెయిలింగ్ ఉన్నాయో డిజైన్స్ అయితే యాంటిక్ ఫినిషింగ్ వచ్చి బ్రాస్ ఐటెమ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బకెట్స్, బౌల్స్ ఇవన్నీ నెయ్యి పోసుకోవడానికి, కాఫీ ఫిల్టర్స్ ప్రతీది అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. జనరల్‌గా మనకి స్టీల్ ఐటెమ్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే ఎంత దూరం నుంచైనా బేగం బజార్‌కి వచ్చి తీసుకొని పోయేవాళ్ళు. దాంతో పాటు తోడుగా మనకి మగవాళ్ళు ఎవరైనా రావాలి అనంటే కార్ పార్కింగ్ దొరకదు అని చెప్పేసి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. అలా అంటే మళ్ళీ లేట్ అయితే ఎక్కడుంటాం, లైక్ వాష్‌రూమ్స్‌కి ఇబ్బంది, లైక్ పాలిచ్చే వాళ్ళకి అంటే ఫీడింగ్ కోసం మదర్స్‌కి ఇబ్బంది అవన్నీ ఉంటాయి గదా! ఇక్కడ అలాంటివి ఏం లేవు. మీరు మార్నింగ్ వచ్చి నైట్ వరకి ఎవరైనా తోడు తీసుకొని గూడా రావచ్చు. ఎందుకు అనంటే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, వాష్‌రూమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఫీడింగ్ ఇవ్వడానికి రూమ్స్ ఉంటాయి సెపరేట్‌గా. సో, ప్రతీదీ యాక్సెస్ ఉంటుందిక్కడ. నేనిక్కడికొచ్చాక చూస్తున్నాను గదా! ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చి బాక్సెస్ కట్టుకొనొచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్‌లో వాళ్ళ బంధువులు గానీ ఎవరైనా వెయిట్ చేసి మిగతా వాళ్ళు షాపింగ్ చేసుకొని బల్కీగా బస్తాలు బస్తాలు తీసుకొని పోతున్నారు. అంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయిక్కడ. ఇవన్నీ పప్పులు పోసుకోవడానికి, పిండి పోసుకోవడానికి, బియ్యం పోసుకోవడానికి, స్టోరేజ్ పర్పస్‌కి చాలా యూజ్ అవుతుంది. ఇవి కూడా అరౌండ్ 1800 వరకే ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ ఆఫర్‌లో ఉన్నాయండి. ఆఫర్‌లో ఉన్నప్పుడు ఇలా పెడతారు. ఇదంతా ఈ సెట్ మొత్తం 1850 అనుకుంటా. నాకు 50% ఆఫ్. 1850కి 50% ఆఫ్ చూస్తున్నారు కదా! ఎంఆర్‌పీ మీద. అండ్ ఎంత హెవీ వెయిట్ ఉన్నాయో తెలుసా? సో, ఇలాంటి సెట్ మనకు బయట 50% ఆఫ్ అంటే మీరే కాలిక్యులేట్ చేసుకోండి. సో, అప్పుడప్పుడు వీళ్ళు కేజీ సేల్ లాగా గూడా పెడతారని చెప్పినా గదా! అప్పుడు రండి ఇంకా ఎక్కువ
బల్కీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఒక 200, 250 వరకు ఉన్నాయి. సో, దీంట్లోనే ఈ మోడల్‌లోనే 3, 4 వెరైటీస్ చూపిస్తున్నారన్నారు గదా! అందులో వచ్చేసి కొంచెం హెవీ వెయిట్ ఉండి ఇలా బ్రాస్ కలెక్షన్‌లో ఉన్నవి మాత్రం కొంచెం ప్రైస్ ఒక 100, 150 అలా ఎక్కువున్నాయి. ఇవి గూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరింట్లో. ఏదైనా స్టోరేజ్ పర్పస్‌కి కానీ, ఈగలు, దోమలు వాలకుండా ఉంటుంది అలా. ఎవరింట్లో అయినా పెళ్లి కుదిరినా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అవుతుంది. బయట ఎక్కడికో వెళ్ళి ప్రతి షాప్‌కి తిరిగి, ప్రతి వెరైటీ కోసం ఒక్కొక్క సింగిల్ షాప్‌కి తిరిగే బదులు ఇక్కడికొచ్చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి షాపింగ్ చేసినా సరే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ తీసుకొని వెళ్తారు. సో, ఈ జనరేషన్‌లో ఇలాంటి షాప్స్, ఇలాంటి మాల్స్ చాలా యూజ్ అవుతాయి. ఎవరికైనా తెలిసిన వాళ్ళుంటే షేర్ చేయండి. ఎవరైతే హోటల్స్ చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ యూనిట్ 4లో ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ పెద్ద పెద్ద బల్క్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అంటే సర్వింగ్ ప్లేట్స్ కానించి, సర్వింగ్ గ్లాసెస్ ఏదైనా సరే హోటల్‌కి సంబంధించినయి అన్నీ క్యాటరింగ్‌కి ఇక్కడే ఉంటాయి. బేకింగ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి.
ఒకవేళ హోల్‌సేల్‌లో మనకి బయట సింగిల్ పీసెస్‌కి హోల్‌సేల్ ప్రైస్ ఇవ్వరండి. రీటైల్ ప్రైజే ఇస్తారు. ఇక్కడ మాత్రం హోల్‌సేల్ ప్రైజే ఇస్తారు. అది సింగిల్ ఐటెమ్ అయినా సరే. సో, మనకి ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ లేనప్పుడు ఇలాంటివే బెస్ట్ అండి. మళ్ళీ బేగం బజార్‌కెళ్ళి మనం ఏదో కష్టపడి మొహమాటానికి సర్లే ఇంత దూరం వచ్చాం గదా! అని చెప్పేసి తీసుకోవడం కన్నా ఇవే బెస్ట్.